విధంగా ఒక భార్య తన భర్తను చంపేందుకు సుపారీ ఇచ్చి మొత్తంగా ఈ ఘటన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారు. మొదటగా అనుమానాస్పద కేసుగా నమోదైంది. దాని తర్వాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడన్న నేపథ్యంలో రమేష్ తమ్ముడి భార్య ఆమె రమేష్ తమ్ముడికి కేదార్కు చెప్పడంతో పూర్తి స్థాయిలో కేదార్ పోలీసులకు కేసు నమోదు చేయాలని చెప్పిన నేపథ్యంలో అనుమానం అవుతుంది. మా అన్నను చంపింది మా వదినే సౌమ్యనే అని చెప్పడంతో పూర్తిగా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన అనంతరము ఈ పూర్తి దర్యాప్తు చేశారు. నిన్న 6 వ్యక్తులను అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. సౌమ్య ప్రియుడుతో పాటు మరో 4 అరెస్ట్ చేశారు. మొత్తానికి ఈ కేసుని భార్య సుపారీ ఇవ్వడం వల్లనే భర్తను చంపింది. ఎందుకంటే ప్రియుడి మోజులో పడి భర్తను కడతెరిచింది. అందులో 3 పిల్లలు అనాథలిన్న పరిస్థితి బోర్గాం కేలో చోటు చేసుకుంది. ఇది ఇక్కడ పరిస్థితి. రమేష్ మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేశాడు రమేష్ తమ్ముడు కేదార్. ఇజ్రాయెల్లో ఏదైతే కుటుంబం పోషణ కోసం ఇజ్రాయెల్ వెళ్ళాడు. ఇజ్రాయెల్ వెళ్ళిన నేపథ్యంలో తన అన్న చనిపోయాడని చెప్పి కేదార్ భార్య తెలపడంతో పూర్తి స్థాయిలో అనుమానం వ్యక్తం చేశాడు కేదార్. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు కేదార్ భార్య ఉంది, అసలు ఏం జరిగింది, ఇక్కడ ఇంటి వద్దనే ఉంటుంది కాబట్టి రమేష్ మృతికి సంబంధించి ఆమె అడుగు. అమ్మ ఏమైంది, అసలు రమేష్కు ఎట్లా జరిగింది, ఏంది? పొద్దున 6:30కి తెలిసింది.